సో వీడియో చూడగానే అర్థమైనట్టుంది, మంచి ఫ్రై పీస్ బిర్యానీ అయితే వచ్చేసిన, మీరు కూడా చూసేయండి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను యాలకలు ఇంకా చెక్క లవంగా వచ్చేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఒక పెద్ద బేషన్ అయితే తీసుకున్నా, ఎందుకంటే చికెన్ మొత్తం మ్యాగ్నేట్ చేయడానికి మనకి చాలా ఫ్రీగా ఉండాలన్నమాట. అందుకని పెద్ద బేషన్ తీసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న యాలకలు చెక్క లవంగం పౌడర్ వచ్చేసి అందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని నేను 2 కేజీల చికెన్ అయితే తీసుకున్నా. నీట్గా మొత్తం కడిగేసుకొని అందులో అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా 1 by 1 స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడరు, ఇంకా కారము, పసుపు. కారం తగినంత వేసుకోవాలన్నమాట, మనకి రుచికి తగ్గట్టు. ఒక కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఫ్రై పీస్ కాబట్టి. ఇంకా గరం మసాలా, ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. నేను ఇంకా కొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట, కొంచెం టేస్ట్ కోసం అనేసి. ఇంకా నేను ఇంట్లో పేరబెట్టినాను అనమాట, పెరుగు మంచి ఫ్రెష్గా ఉందన్నమాట. ఆ పెరుగు అయితే యాడ్ చేసుకున్నా, గడ్డ పెరుగు. చూస్తేనే అసలు తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంది ఈ పెరుగు. ఇంకా మొత్తము నీట్గా యాడ్ చేసేసుకొని మొత్తం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకా మినిమం ఒక 1/2 hour అన్న మ్యాగ్నేట్ అవ్వాలి ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇంకా చేసుకోవాలన్నమాట. ఇదైతే మొత్తము పక్కన పెట్టేసుకున్నా, కలుపుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులోకి బాస్మతి రైస్ అయితే ఒక 5 గ్లాసులు తీసుకున్నాను అనమాట, 2 కేజీల చికెన్కి. మీకు ఎంత కొలతలతో తీసుకుంటారో అది మీ ఇష్టము. నేనైతే 5 గ్లాసులు తీసేసుకున్నాను అనమాట. మొత్తం కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడైతే మనము చికెన్ ఫ్రై చేసుకోవాలన్నమాట, ముందు ప్రాసెస్ అదే అనమాట చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలో. నేను ఇందులోకి పుల్లగూర అయితే చేయడం కోసము ఇదంతా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట, ఆకుకూర మొత్తము. ఇంకా ఇప్పుడైతే మనము చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట నూనెలో. మొత్తము బాగా ఫ్రై అయిపోవాలి ఆనియన్స్ అన్నీ. 1 by 1 స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అర్థమవుతుంది అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆనియన్ మొత్తం బాగా వేగిపోవాలన్నమాట. ఇప్పుడైతే ఆనియన్స్ మొత్తం బాగా వేగిపోయినాయి అనమాట. మనము ముందైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ బాగా మ్యాగ్నేట్ అయిపోయింది. ఇంకా అది మొత్తము తీసేసుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట. చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ప్రాసెస్. సో చికెన్ మొత్తం ప్రాపర్గా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. బాగా చికెన్ ఉడకాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడైతే నేను రైస్కి ఈ పెద్ద డేక్షా అయితే తీసుకున్నాను అనమాట, ఎందుకంటే 5 గ్లాసులు కాబట్టి మనకి ఇంత డేక్షానే కావాలి. ముందైతే ఇది పెట్టేసుకొని వేడైపోయిన తర్వాత నేను ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నా. నాకు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసము నేను వచ్చేసి నెయ్యి యాడ్ చేసుకున్నాను అనమాట. నాకు మంచి నెయ్యి అయితే దొరకలేదు ప్రస్తుతానికైతే. నేను ఇలాంటి నెయ్యి అయితే తెప్పించుకున్నా, షాప్లో దొరికిన నెయ్యి అయితే. మనకి ఏ రైస్ అయినా, కలర్ రైస్ అయినా, ఏ రైస్ అయినా సరే, ఒక నార్మల్ రైస్ కన్నా ప్రతి రైస్లోకి నెయ్యి యాడ్ చేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. దీని ప్రాసెస్ చాలా ఎక్కువ అనిపిస్తుంది చూడడానికి, అంతేం ఉండదు. మనము ఓన్లీ చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది అంతే. మిగతా అంతా నార్మల్ రైస్ నార్మల్గా చేయడమే అంతే.
ఇప్పుడు వచ్చేసి మనకి ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే మనము బిర్యానీ ఆకు ఇంకా దాంట్లో ఉండే కొన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా తెలిసిందే కదా, రైస్ వచ్చేసి మామూలు మనము బగారా అయితే ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా అనమాట ఇది ప్రాసెస్ వచ్చి రైస్. ఇప్పుడైతే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. నేను చాలా రోజుల నుంచి పెద్ద వీడియో చేయాలి అని అనుకుంటున్నా, కానీ అసలు టైం కుదరడం లేదు. ఓన్లీ షార్ట్ వీడియోస్ పెట్టడానికే టైం సరిపోతుందన్నమాట, తెలుసు కదా. ఇంకా లాంగ్ వీడియోస్ చేయాలి అంటే నేను కరెక్ట్గా ఏమి అనేసి అనుకోవడం లేదు. మీరు కామెంట్లలో నాకు కామెంట్ చేయండి ఏ విధమైన బ్లాగ్స్ చేయాలి అనేసి. అట్లా కామెంట్ చేస్తే నాకు ఒక ఆలోచన వస్తుంది అనమాట, ఏ వీడియోస్ అయితే చేయాలి అనేసి. సో ఇప్పుడైతే ఆనియన్స్ నీట్గా వేగిపోయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న వీడియో మిస్ అయిందనమాట. ఆనియన్స్ వేగిన వెంటనే అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని వేయించేసుకొని నీళ్ళైతే వేసుకోవాలన్నమాట. నీళ్ళు వచ్చేసి నేను చెప్పినా కదా, ఎవరు ఎంత కొలత తీసుకుంటే అంత కొలత అనమాట. నేను 5 గ్లాసులకి 1 గ్లాస్కి 2 గ్లాసులు యాడ్ చేసుకున్నాను అనమాట వాటరు, దాన్ని బట్టి తీసుకున్నా అంతే. ఇంకా చికెన్ అయితే ప్రాపర్గా కుక్ అయిపోయింది మనకి బాగా. ఇంకా కొంచెము ముక్క వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రై పీస్ కాబట్టి ముక్క అంతా ఫ్రై అవ్వాలన్నమాట. ఆ పీస్ ఉంది కదా, అది కొంచెం క్రంచీగా అవ్వాలి. నేను ఇది మొత్తం ఉడికిపోయింది, స్మెల్ అయితే ఇప్పుడే చాలా బాగా వస్తుంది అనమాట, ఇంకా పూర్తిగా అవ్వకముందే. ఇంకా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత పైన కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని ఇంకా కొంచెంసేపు మూత అయితే పెట్టేసుకోవాలి. నేను ముందు చెప్పినా కదా, పుల్లగూర అయితే చేస్తాను దీంట్లోకి కాంబినేషన్ అనేసి. సో దాని ప్రాసెస్ అనమాట ఇది. నేను ఎందుకంటే పుల్లగూర వీడియో చెయ్యలేదు, ఎందుకంటే నార్మల్ వీడియో కదా, అందరికీ తెలుసు ఏ విధంగా చేసుకోవాలనేసి. అమ్మయ్య, ఇంకా రాక చాలా సేపుకి అయితే ఎసురు అయితే మరుగుతుందన్నమాట. ఇంకా నేను నానబెట్టుకున్న రైస్ మొత్తం తీసేసి ఎసురులో అయితే వేసేసుకున్నా. ఎసురు బాగా మరిగిన తర్వాత వేసుకుంటేనే మనకి చాలా ఈజీగా అయిపోతుంది అన్నం కూడా. అన్నం చాలా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్. మిగతాదంతా చికెనే, అది కూడా మనము చికెన్ కూడా ఆ టేస్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. చూసారా, ఒక పీసు అయింది కదా క్రంచీగా. సో మొత్తము ఆ విధంగానే అయిపోవాలన్నమాట చికెన్ అంతా. ఇది అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవడమే. ఇప్పుడు రైస్ కూడా నీట్గా కలబెట్టేసుకొని పక్కన పెట్టుకోవడమే అంట. ఆల్మోస్ట్ అయిపోయినట్టే 70% మనకి రైస్ ఉడికిపోయిందనమాట. మిగతాదంతా మనము దమ్ము పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇంకా సిమ్లో పెట్టేసుకొని మనము చికెన్ ఎప్పుడు యాడ్ చేయాలంటే రైస్ పైన కొంచెము వాటర్ ఉన్నప్పుడే మనం చికెన్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మొత్తము అయిపోయింది ప్రాసెస్. ఇంకా చికెను 1 by 1 నీట్గా దానిపైన అయితే ప్రాసెస్ మొత్తము గార్నిష్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఫైనల్గా మొత్తము చికెన్ మొత్తము దాని మీద అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర అలాగే పుదీనా, ఇంకా మనం కావాలంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా నెయ్యి కూడా నేను యాడ్ చేస్తున్నా టేస్ట్ కోసం అనేసి. నేను ఎసురు మరిగిన తర్వాత రైస్లో గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ రైస్ వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట, చూడ్డానికి మనకి బాగా అనిపిస్తుంది. సో అందుకని యాడ్ చేసుకున్నా. అది యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. వైట్గా ఉండాలంటే వైట్గా అయినా చేసుకోవచ్చు అనమాట రైస్.
సో దన్నమాట ప్రాసెస్. మొత్తానికైతే అన్నీ వేసేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఒక 15 మినిట్స్ దమ్ము పెట్టి వదిలేయాలన్నమాట. ఇప్పుడైతే ఇంకా మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. ఫ్రై పీస్ అసలు చూడగానే ఒక రెస్టారెంట్ స్టైల్ అయితే ఉంది. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మీకు కరెక్ట్ టేస్ట్ రావాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు అన్నీ ఉప్పు కారము కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటే మనకి పర్ఫెక్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ప్రతిసారి ఒకేలాగా చికెన్ కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో చేస్తే ఇంట్లో కూడా అందరూ బాగా ఇష్టంగా తింటారనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదే అనమాట. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.